కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ వెన్ను వంచి స్వేదం చిందిస్తూ సేద్యం చేస్తున్నారు సాగుదారులు. లాక్డౌన్ నేపథ్యంలో అన్ని రంగాల కార్యకలాపాలు స్తంభించిన గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు మాత్రం నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సేద్యంలో రాణించాలనే ఉద్దేశంతో యువ రైతులు సైతం వినూత్న విధానాలను అందిపుచ్చుకొని సాగువైపు అడుగులు వేస్తున్నారు. కరీంనగర్కు చెందిన యువ రైతులు సైతం వ్యాపారం వద్దని సేద్యమే ముద్దని నేల తల్లిని నమ్ముకున్నారు. తమకున్న 20 ఎకరాల వ్యవసాయ భూమిలో విభిన్న పంటలు పండిస్తూ సాగులో రాణిస్తున్నారు. లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్న అన్నదమ్ముల సేద్యంపై ప్రత్యేక కథనం. పచ్చటి పొలాల మధ్య కాలం గడుపుతున్న ఈ యువ రైతులు శ్రీనివాస్ రెడ్డి, నరసింహారెడ్డిలు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని కురిక్యాల వీరి గ్రామం. ఈ ఇద్దరు అన్నదమ్ములు అందరూ యువకుల్లా కాకుండా కాస్త భిన్నంగా ఆలోచించారు. అందరు యువకుల్లో ఉపాధి కోసం పట్టణాలకు వెళ్లకుండా సేద్యంపై మక్కువ పెంచుకుని పంటల సాగు చేపట్టారు. తొలుత వ్యాపారం చేసి స్థిరపడదామనుకున్నా తమ తాత ముత్తాతల నుంచి వస్తున్న వ్యవసాయాన్ని వేడొద్దని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం తోటి రైతులకు భిన్నంగా ఉన్న విభిన్న రకాల పంటలు సాగు చేస్తూ సాగులో రాణిస్తున్నారు. అందరిలాగా వరి, పత్తి, మొక్కజొన్న వంటి సాంప్రదాయ పంటలు పండించటం లేదు. అందులో పెట్టుబడులు పెరిగి గిట్టుబాటు లేదన్న విషయాన్ని గుర్తించిన ఈ యువ రైతులు ఏడాది పొడవునా ఆదాయం వచ్చే పంటల్ని పండించాలనుకున్నారు. దీంతో తమకున్న 20 ఎకరాల్లో కూరగాయలను పండిస్తున్నారు ఈ యువ రైతులు. అందులోనూ ఆధునిక విధానాలను అవలంబిస్తున్నారు. నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మా అన్నయ్యకు వ్యవసాయం మీద చాలా మక్కువ. వ్యవసాయం చేయాలని చెప్పేసి అని ఎప్పుడు ఏదైనా ఒక బిజినెస్ చేసుకుందామన్నా కూడా లేదురా వ్యవసాయంతోనే మనము అదిరా మన వ్యవసాయ కుటుంబం రా అని చెప్పేవాడు. దానికి ఇంతకుముందు ప్రతి సంవత్సరము టమాటా తోట పెట్టే 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి వెళ్ళి టమాటా పెడుతున్నాం. అది భూమిపైన ఉండేసరికి ప్రతిసారి కాయలు కాసే టైంకి వర్షాలు పడి మార్కెట్లో రేట్ లేక ఎప్పుడు ప్రతి ఇయర్ లాస్ వచ్చేది. దానికి ఇప్పుడు కొత్త రకం పద్ధతిలో పాటించాలని చెప్పేసి అని టమాటాకే మంచింగ్ చేసి ఇటు కట్టెలు పెట్టి దారాలు కట్టి పెట్టాలని చెప్పేసి అని అది కొత్తగా యూట్యూబ్లో చూసి అన్నయ్యకు రోజు యూట్యూబ్లో చూస్తాడు ఎలా వ్యవసాయం చేయాలని చెప్పేసి అని చూస్తాడు. దాని ప్రకారం ఈ రకంగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అని ఈ రకంగా ఈ సంవత్సరం కొత్తగా ఒక 15 ఎకరాలలో టమాటా బీర, కాకర, అంతర్ పంట కర్బూజా ఇట్లా సాగు చేయడం జరిగింది. దీనికి గాను ఈసారి పెట్టుబడి పెట్టింది ఇప్పటివరకే దీనికి మేము ఇన్వెస్ట్మెంట్ చేసింది ఒక 15 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. స్టేకింగ్ విధానంలో 15 ఎకరాల్లో టమాటా సాగు చేస్తున్నారు. మిగిలిన విస్తీర్ణంలో కాకర, బీర వేసుకున్నారు. అందులో కర్బూజా అంతర పంటగా సాగు చేస్తున్నారు. కలుపు సమస్యను నివారించేందుకు మల్చింగ్ విధానాన్ని అనుసరిస్తున్నారు. కాయ నాణ్యతను, దిగుబడిని పెంచుకునేందుకు పందిళ్లను ఏర్పాటు చేసుకున్నారు. డ్రిప్ ద్వారానే పంటకు నీటిని సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు మేము 4 రకాల పంట వేసినాం. టమాటా ఆల్రెడీ కాస్తున్నది. టమాటా ఒక 6 ఎకరాల టమాటా క్రాప్ వచ్చింది. ప్లస్ ఒక 3 ఎకరాలది ఒక 15 డేస్ బ్యాక్ పెట్టినాం. మళ్ళీ రేపు కూడా ఒక 5 ఎకరాల టమాటా తోట పెడుతున్నాం. ఇవి కాకర తోట ఒక 3 ఎకరాల కాకర తోట పెట్టినాం. ఇందులోనే అంతర్ పంటగా బీరా కర్బూజా పెట్టడం జరిగింది. ఇవి ప్రస్తుతం అయితే ఇవి ఉన్నాయి. కాకర తోట 3 నెలలు ఉంటుంది. దీనికి మనకు కింద ఉంటే కాయలు మొత్తం ఖరాబ్ అవుతాయని చెప్పేసి ఇట్లా మంచింగ్ ఇట్లా కట్టెలు బాతి ఇట్లా చేయడం జరిగింది. తీగలు పైకేస్తే కాయ ఖరాబ్ కాకుండా ఉంటుంది అని చెప్పేసి అని దీనికి 3 ఎకరాల తోటకే ఇప్పటివరకు మేము పెట్టిన పెట్టుబడి ఒక 1,50,000 వరకు అయింది. ఇక దీన్ని రేట్ ఎట్లుంటాయి అన్నది చూడాలి. ప్రస్తుతం అయితే మార్కెట్లో రేట్ లేదు. వేసవి సీజన్లో కూరగాయలకు మంచి డిమాండ్ ఉంటుంది, కానీ కరోనా వల్ల మార్కెట్ ఉండటం లేదంటున్నారు ఈ యువ రైతులు. ప్రభుత్వం చేయూతనివ్వాలని కోరుతున్నారు. ఈ కరోనా టైంలో ఈ కరోనా లేకపోతే ఈసారి మాకు ఎంతో బాగుంటుందని అనుకున్నాం. పరిస్థితి అనుకూలించి మాకు అన్ని క్రాప్ వచ్చే టైంకి కరోనా ఏబట్టి మార్కెట్లో రేట్ లేక కొంచెం తెంపిన కూలీలకు తీసుకుపోయిన ఛార్జీలు, ఆటో ఛార్జీలు కానీ ట్రాక్టర్ ఛార్జీలు కానీ అవి కూడా రావట్లేదు. దీనికి గవర్నమెంట్ కొంచెం మాలాంటి రైతులను తీసుకొని వారికి ఏదైనా ఒకటి సాయం చేయాలని చెప్పేసి అని కోరుతున్నాం.
కష్టపడుతున్నాం. మేము కష్టపడతాం, మాకు సాధ్యమైనంత వరకు మేము కష్టపడతాం. కాకపోతే మాకు గవర్నమెంట్ కూడా ఎంతో కొంత సహాయం చేసి ఈ సబ్సిడీలో పైపులు కానీ ఇలాంటి పైపులు మంచింగ్ చేయడానికి మంచింగ్ కవర్స్ కానీ ఏవైనా కానీ సబ్సిడీ ఇస్తే మాలాంటి రైతులకు ఎంతో మేలు చేసినట్టు అవుతారు. మేము కూడా 10 మందికి జీవనోపాధి కలిగించిన వాళ్ళం అవుతాం. ఇది ఈ తెలంగాణ ప్రభుత్వానికి మేము విన్నవించుకునేది. మాలాంటి రైతులను ప్లీజ్ ఆదుకోగలరని చెప్పేసి మనం చేస్తున్నాం.